హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. వెల్లుల్లి తినే విషయంలో 99% మంది చేసే ఈ పొరపాటును మీరు మాత్రం చేయకండి. వెల్లుల్లిని ఏ సమయంలో తీసుకోవాలి, ఎలా తీసుకుంటే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు అనే విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పగటి పూట వెల్లుల్లిని ఏ మోతాదులో తీసుకోవాలి వంటి విషయాలను కూడా తెలుసుకుందాం. వెల్లుల్లి గురించి మనలో చాలామందికి తెలుసు. వెల్లుల్లిలో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా మనకు తెలుసు. వెల్లుల్లిని కూరల్లో వేసుకుని తింటే మన శరీరానికి పూర్తి ప్రయోజనాలు అందవు. వెల్లుల్లిని ఒక ఔషధంగా ఉపయోగిస్తేనే మన శరీరానికి అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, సెలీనియం, ఐరన్, విటమిన్ బి, విటమిన్ ఏ, విటమిన్ బి1, కాల్షియం, రాగి, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఏ సమస్య ఉన్నవారు ఎలా తీసుకోవాలో వివరంగా చూద్దాం. వెల్లుల్లిని ఉదయం పరగడుపును తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తాన్ని పలుచగా చేస్తుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున నిమ్మరసం, వెల్లుల్లి కలిపి తీసుకుంటే బరువు 2 రెట్లు వేగంగా తగ్గవచ్చని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉండటం వలన దగ్గు, జలుబు తగ్గడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో వేడి చేసే తత్వం ఉండటం వలన చలికాలంలో తీసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సూపర్ ఫుడ్గా వెల్లుల్లిని చెప్పవచ్చు. వెల్లుల్లిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను నెమ్మదిగా నమిలి ఆ తర్వాత గోరువెచ్చని నీటిని తాగాలి. అప్పుడు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని నిర్వీషీకరణ చేస్తుంది. పంటి నొప్పి ఉన్నప్పుడు కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిలో పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో వెల్లుల్లి పేస్ట్ రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. వెల్లుల్లిలో ఉండే అద్భుతమైన పదార్థాలు ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే 2 నెలల్లో కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా వెల్లుల్లిని పరగడుపున తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. కానీ ప్రతి ఒక్కరి శరీరం ఒకే రకంగా ఉండదు. అందువల్ల వేడి శరీరం ఉన్నవారు రాత్రి సమయంలో ఒక వెల్లుల్లి రెబ్బను ముక్కలుగా కట్ చేసి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. రాత్రి సమయంలో వెల్లుల్లి తినాలి అంటే వెల్లుల్లిని కాల్చి తీసుకోవాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చి వెల్లుల్లి తినకూడదు. వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తేనెలో కలిపి నిల్వ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని 1 స్పూన్ తీసుకుని ఉదయం పరగడుపున తీసుకోవాలి. రోజులో 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు మాత్రమే తినాలి. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. వేసవి కాలంలో వేడి శరీరం ఉన్నవారు అస్సలు ఎక్కువ తీసుకోకూడదు. శీతాకాలంలో అయితే 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవచ్చు. అదే వేసవి కాలం అయితే 1 వెల్లుల్లి రెబ్బను మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే తీవ్రమైన నష్టం కలుగుతుంది. కాలేయం బలహీనంగా ఉన్న లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని పచ్చిగా తినవచ్చు. అదే రక్తపోటు తక్కువగా ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని అస్సలు తినకూడదు. రక్తం పల్చగా మారటానికి మందులు వాడేవారు కూడా పచ్చి వెల్లుల్లి తినకూడదు. కాస్త దూరంగా ఉంటేనే మంచిది. రక్తం పల్చగా మారటానికి మందులు వాడినప్పుడు వెల్లుల్లి తింటే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముందు కూడా వెల్లుల్లిని వాడకుండా ఉంటేనే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, వెల్లుల్లిని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎటువంటి సమస్యలకు ఎలా వాడాలో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి. మామూలుగా అయితే వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనలో చాలామందికి తెలుసు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.